ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక ఇంతకు మించి దిగజారవు అన్న ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో దిగజారుతూనే ఉంటాయి. ఎంత అన్‌మెచ్యూర్డ్ జనాలు కనిపిస్తారు మనకనంటే, ఈ క్రమంలో ఈ సోషల్ మీడియా యూజ్ చేసే చదువుకున్న వాళ్ళకంటే కూడా, అది యూజ్ చేయడం రాని చదువు రాని వాళ్ళే చాలా బెటర్ అనిపిస్తారు ఒకానొక సందర్భంలో. ఏది రాజకీయం, ఏది వ్యక్తిగతం, ఏది స్నేహం, వీటి రవ్వంత తేడా కూడా తెలుసుకోలేనంత నీచమైన స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు. తాజాగా కూడా చూడండి, వంగవీటి రాధా గారి వాళ్ళ కుమార్తె, వాళ్ళ పాప పుడితే బారసాల ఫంక్షన్ బంజారా హిల్స్‌లో ఏదో ఫంక్షన్ హాల్‌లో ఏమో జరిగినట్లుంది. సరే, వాళ్ళ ఇంటి ఫంక్షన్ అది. వాళ్ళ సన్నిహితులను మాత్రమే ఆయన పిలుచుకున్నారు. కుటుంబ ఫంక్షన్, సన్నిహితులను పిలిచారు. సో, ఆ ఫంక్షన్‌కి కొడాలి నాని గారితో పాటు వల్లభనేని వంశీ గారు, మిగిలిన వాళ్ళు కూడా సన్నిహితులు హాజరయ్యారు. అయిపోయాయి. వంగవీటి రాధా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు దిగిన ఈ ఫోటోలను అబ్బో! ఇక అసలు పాలకపక్ష సోషల్ మీడియా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. రాధా గారిని అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? ఏంటిది? ఇదేమన్నా రాజకీయ ఫంక్షనా? ఇది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం. పూర్తిగా రాధా గారి కుటుంబ ఫంక్షన్ ఇది. తన సన్నిహితులను పిలుచుకుంటారు. ఇక్కడ రాజకీయం ఎక్కడొచ్చింది? రాధా గారు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు టీడీపీలో ఉన్నారు. అప్పుడు వాళ్ళ స్నేహం అలాగే కొనసాగింది. తర్వాత రాధా గారు టీడీపీలోకి వచ్చే సమయంలో వంశీ గారు, కొడాలి నాని గారు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళ స్నేహం అలాగే కొనసాగింది. మళ్ళీ రాధా గారు వైసీపీలో ఉన్నప్పుడు స్నేహం కొనసాగింది. మళ్ళీ ఎవరు రాజకీయంగా అది కంప్లీట్ డిఫరెంట్ కదా! వీళ్ళ స్నేహం ఈ రోజుది కాదు. వీళ్ళు చాలా సన్నిహితులు, స్నేహితులు అన్న సంగతి ఎప్పటినుంచో అందరికీ తెలుసు. కనీసం ఈ స్నేహాన్ని కూడా ఒక పూర్తిగా ఇంటి ఫంక్షన్‌కి హాజరవ్వడాన్ని కూడా రాజకీయ కోణంలో ఇంత కుళ్ళు కుతంత్రమా? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె! ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాధా గారి వాళ్ళ శ్రీమతి గారి వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా! అంటే రాధా గారు వాళ్ళ మామగారి కుటుంబం రాజకీయాల్లో ఉన్నారు కదా! వాళ్ళు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనుకోండి, జగన్ గారి పార్టీలో వైసీపీలోకి వచ్చారనుకోండి, అప్పుడు రాధా గారిని వీళ్ళు వైసీపీలోకి పోయిన కుటుంబంలో నుంచి నువ్వెట్లా మీ భార్య గారిని ఉంచుకొని, అంటే ఇక వాళ్ళ భార్య గారిని కూడా టార్గెట్‌గా చేసుకొని విమర్శలు చేస్తారేమో. వీళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది. అసలు రాజకీయం ఎక్కడుంది ఇక్కడ? ఇంత మెచ్యూరిటీ అనే పదం కూడా వీళ్ళకు, బహుశా అన్‌మెచ్యూర్డ్ అనే పదం కూడా అది అది ఐ మీన్ ఇవి డిజర్వ్ కాదేమో వీళ్ళకి ఆ పదం. ఇంకా దారుణమైన పదాలు వాడాలేమో. అరే! సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్‌లో కొందరు విశ్లేషణలు చూసిన తర్వాత, ఏందిరా బాబు, ఇంకెంత నీచానికి దిగజారిపోతారురా బాబు జనం. రాజకీయం ఏందిరా అయ్యా? రాజకీయం ఏంది? వాళ్ళ ఇంటి ఫంక్షన్, ఒక 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 బేబీ బారసాల ఫంక్షన్‌ని కూడా రాజకీయ కోణంలోనే చూసి అంత దరిద్రమేంట్రా బాబు! ఛీ!